ఆ రోస్ట్ అయిన గార్లిక్ అయితే రైస్లో పెట్టుకుని తింటే ఎక్సలెంట్గా ఉంది అసలు. ఎందుక నూతక్లో ఈ బిర్యానీ పాయింట్ అంత ఫేమస్ అనుకున్నాను. నూతక్కి బిర్యానీకి పేరు తెచ్చిన వాళ్ళే వీళ్ళు ఇచ్చి పడేశారు అసలు. విజయవాడ చుట్టుపక్కల ఫేమస్ బిర్యానీలు అంటే గుర్తొచ్చే అతి తక్కువ ప్లేసుల్లో ఒకటి నూతక్ బిర్యానీ. కరెక్ట్గా నూతక్ బిర్యానీలో ఫస్ట్ బిర్యానీ స్టార్ట్ చేసింది ఎవరో తెలుసా? అదే రసూల్ బిర్యానీ పాయింట్. ఇక్కడ లోపల ఏమేమి ఉన్నాయో, మేకింగ్ ఎలా ఉందో మొత్తం అంతా చూసి తెలుసుకుందాం పదండి. మనం ఇప్పుడు కరెక్ట్గా రసూల్ బిర్యానీ కిచెన్లో ఉన్నాం. ఇక్కడ మొత్తం ఓపెన్ కిచెన్, అటు పక్క ఇటు పక్క చూసినా మొత్తం హడావిడిగా మొత్తం పనులన్నీ జరిగిపోతున్నాయి. ఒక పక్క ఏమో రైస్ ప్రిపరేషన్ చేస్తున్నారు, ఇందులో మంచిగా బిర్యానీ సామాన్లు ఎక్కించి ఫ్రై చేస్తున్నారు. ఇటు పక్క ఏమో కట్టా ప్రిపరేషన్ చేస్తున్నారు. ఆ ముక్కలు చూసారా, సొరకాయ వంకాయ అన్ని నీట్గా వేసి ఫ్రై చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో పప్పు వేస్తున్నారు. అటు పక్క ఏమో బిర్యానీలో ఎసరు పోసి బియ్యం వేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ మేకింగ్ మొత్తం కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. అండ్ అలాగే నాకు కొంచెం అర్థం ఉంది ఏంటంటే, ఇక్కడ బిర్యానీ డెక్ కిందకి దింపి పైన నిప్లేసి దమ్ పెడుతున్నారు. ఏంటో కొంచెం కొత్తగా ఉంది, మనం ఎప్పుడు ఇలాంటిది ట్రై చేయలేదు. నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. అటు పక్కేమో అది చూద్దాం పదండి. కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఇందులో నీట్గా ఆయిల్ వేసారు, పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్ అన్ని వేసారు. చికెన్ వేసారు. నెక్స్ట్ దీంట్లో మసాలా వేసి బాయిల్ చేయమని ఇచ్చారు చికెన్. ఇక్కడ ఏంటో కొంచెం కొత్తగా చికెన్ బాయిల్ అయిన తర్వాత మళ్ళీ సపరేట్ పక్కకు తీసుకెళ్ళి చికెన్ని సపరేట్గా 2 పార్ట్స్ చేస్తున్నారు. ఒక పార్ట్ ఏమో ఫ్రై కోసం అంటే, ఒక పార్ట్ ఏమో కర్రీ కోసం. కర్రీ ప్రిపరేషన్లో అవసరమయ్యే చికెన్కి ఏమో నీట్గా కర్రీకి కావాల్సిన మసాలాస్ అన్నీ వేసారు. అటుపక్కన ఫ్రైకి కావాల్సిన ప్రిపరేషన్లోనేమో ఫ్రైకి కావాల్సిన మసాలాలు అన్నీ వేసారు. ఇప్పుడు సపరేట్గా మళ్ళీ తీసుకెళ్ళి కర్రీని తీసుకొచ్చి కట్టెల పొయ్యి ఎక్కించారు. ఫ్రైనేమో అటు పక్కన గ్యాస్ స్టవ్ మీదకి ఎక్కించారు. సో నీట్గా లాస్ట్లో ఫైనల్ టచ్లో కర్రీగా కోకోనట్ పేస్ట్ వేసారు. అటు పక్కన ఫ్రైలో ఏమో నీట్గా గార్లిక్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి నీట్గా మళ్ళీ రోస్ట్ చేస్తున్నారు దాన్ని. సో ఫైనల్గా మన కర్రీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పనిచేసే బాబాయ్ ఒకళ్ళు మనతో ఉన్నారు. ఆయన కనుక్కొని ఇక్కడ ఏమేమి ఫేమస్ ఐటమ్స్ తెలుసుకుందాం పదండి. ఇక్కడ రసూల్ బిర్యానీలో వర్క్ చేసే వాళ్ళు మనతో ఉన్నారు. వీళ్ళని కనుక్కుందాం ఇక్కడ ఏమేమి స్పెషల్ ఏంటో. మీ పేరు? నా పేరు పిచ్చయ్య గారు. పిచ్చయ్య గారు, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తున్నారు? 4 సంవత్సరాలు చేస్తున్నా. 4 సంవత్సరాలు చేస్తున్నా. బాబాయ్ ఇక్కడ ఏమేమి స్పెషల్? లివరు, ఫ్రై, కర్రీ, జాయింట్ ఇది ఫేమస్. అది ఇక్కడ కర్రీ బిర్యానీ, జాయింట్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ ఫేమస్ అంట. టేస్ట్ చేసి తెలుసుకుందాం పదండి ఎలా ఉన్నాయో. సో ఫస్ట్ మనం వీళ్ళ లివర్ ఫ్రై ట్రై చేద్దాం. నీట్గా లివర్ని బాయిల్ చేసి తర్వాత మసాలాలు వేసి అండ్ అలాగే దీంట్లో గార్లిక్ కూడా వేశారు. ఆ ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. కొంచెం స్పైసీగా బాగుంది. లివర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, బాగా కుక్ అయింది లివర్ కూడా. సో నెక్స్ట్ మనం వీళ్ళ జాయింట్ బిర్యానీ ట్రై చేద్దాం. జాయింట్ బిర్యానీ అంటే కర్రీ జాయింట్ అనమాట. నీట్గా కర్రీ గ్రేవీతో మంచిగా వచ్చింది. ఫుల్ జాయింట్ సర్వ్ చేశారు. ఒక చిన్న మీడియం సైజ్ పీస్ కూడా పడింది దీంతో పాటు. జాయింట్ బిర్యానీ ఈ రైస్ టేస్ట్ చేసేటప్పుడు వీళ్ళ స్టైల్ ఆఫ్ కుకింగ్ మాత్రం బాగా అర్థమవుతుంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీళ్ళ రైస్ని సపరేట్గా కుక్ చేస్తున్నారు. తర్వాత వీళ్ళు చికెన్ జాయింట్ని కానీ చికెన్ కర్రీని కానీ సపరేట్గా కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఈ రైస్లో కావాల్సిన మసాలాలు, బిర్యానీ మసాలాలు, వాళ్ళ ఆనియన్, టమాటో ఇవన్నీ వేసి ఫ్రై చేసి తర్వాత దానికి కావాల్సిన నీట్గా ఎసరు పోసి తర్వాత మొత్తం బియ్యం అంతా వేసి నీట్గా దమ్ చేస్తున్నారు. ప్లెయిన్ రైస్ని కూడా దమ్ చేస్తున్నారు. ప్లెయిన్ రైస్ని ఎలా దమ్ చేస్తున్నారంటే, వీళ్ళు కుక్ చేసిన పొయ్యి మీద నుంచి బాండి కిందకి దింపేసి పైన నిప్పులేసి దమ్ చేస్తున్నారు. ఆ ఫ్లేవర్ కూడా కొంచెం కొత్తగా యూనిక్గా ఉంది అసలు ఆ రైస్ ఫ్లేవర్ కూడా. అండ్ అలాగే ఈ జాయింట్తో వచ్చిన గ్రేవీ కూడా దాన్ని ఇంకా ఎలివేట్ చేస్తుంది. ఇది చూడడానికి ఏమో ఇంత ఎర్రగా ఉందని ఫీల్ అవ్వద్దు. వీళ్ళు వాడే చిల్లీ పౌడర్ అలాంటిదంట. బట్ వీళ్ళు కుక్ చేసింది ఏంటో కానీ ఎలా కుక్ చేస్తున్నారో తెలియదు. కానీ మేకింగ్ అప్పుడు చాలా చిల్లీ పౌడర్ వాడినా కానీ చాలా కలర్ వచ్చింది, కానీ అంత స్పైస్ తెలియట్లేదు. మీడియం స్పైసీగానే ఉంది, మరీ తక్కువ స్పైస్ అని చెప్పను, మీడియం స్పైసీగా ఉంది. అండ్ అలాగే జాయింట్ కూడా ఫుల్ జాయింట్ అయినా కానీ అసలు ఎంత ఈజీగా టేర్ అయిపోతున్నాయి చూడండి. పీస్లు బాగా టెండర్గా కుక్ అయినాయి అసలు. ఓవరాల్గా జాయింట్ బిర్యానీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఈ ఫ్రై బిర్యానీలో ఫ్రై పీసులు ట్రై చేద్దాం. చూసారు కదా. సో దీనికి కూడా అంతే అనమాట. ఫస్ట్ వీళ్ళు ఆయిల్లో కావాల్సిన చికెన్ అంతా లైక్ జాయింట్స్, చికెన్ అంతా వేసేసి ఆనియన్స్, టమాటో అన్నీ వేసేసి నీట్గా బాయిల్ చేసి దాన్ని
ఆ చికెన్ని సపరేట్ చేస్తున్నారు అనమాట. ఈ చికెన్ పీసెస్ బాయిల్ అయిన చికెన్ పీసెస్, బాయిల్ అయిన వాటర్, ఆయిల్ ఉంటుంది కదా, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి నీట్గా మళ్ళీ దాన్ని బాయిల్ చేసి ఎందుకో ఇలా డబుల్ కుకింగ్ చేస్తున్నారు అని అడిగితే మనం అలా డబుల్ కుకింగ్ చేయడం వల్ల టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ అలాగే ముక్కకి ఫ్లేవర్ ఉంటుంది, గ్రేవీకి కూడా ఫ్లేవర్ ఉంటుంది, మొత్తం కలిపి బాగా కుక్ అవుతుంది అని చెప్పారు. సో కర్రీకి, జాయింట్కి అలాగే చేశారు. బట్ ఫ్రైకి ఏంటంటే ఈ ఫ్రై తీసేసి ఈ పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ని సపరేట్ చేసి మళ్ళీ కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసి దీంట్లో ఏం గ్రేవీ వేయకుండా దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, గార్లిక్ వేసి ఫ్రై చేశారు. సో మనకి ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న గార్లిక్ పీసెస్ కూడా తగులుతున్నాయి ఇందులో. ఫ్రై బిర్యానీ వీళ్ళంతా డీప్ ఫ్రై చేసినా కానీ ఫ్రై పీసెస్ గట్టిగా అవ్వలేదు, ఆ టెండర్నెస్ అలాగే ఉంది. ఒకసారి బాయిల్ చేసి తర్వాత ఫ్రై చేశారు, అయినా కానీ ఫ్రై పీసెస్ ఇంకా అలాగే టెండర్గానే ఉన్నాయి. అండ్ అలాగే ఇది ఫుల్ డ్రైగా వచ్చింది. ఆ రోస్ట్ అయిన గార్లిక్ అయితే రైస్లో పెట్టుకుని తింటే ఎక్సలెంట్గా ఉంది అసలు. ఇంకొక విషయం చెప్పాలి, వీళ్ళకి కట్టకి సపరేట్గా ఒక మాస్టర్ ఉన్నారు లోపల కిచెన్లో, ఆయన కట్ట మాత్రమే చేస్తారంట. సో ట్రై చేద్దాం. కట్టాలో వెజ్జీస్ అన్నీ బాగా వేశారు, సొరకాయ, వంకాయ అండ్ అలాగే చింతపండు, పప్పుని గ్రైండ్ చేసేసారు, బాగుంది, అంతా తెలుస్తుంది. సో మొత్తానికి బిర్యానీ అయితే మరీ స్పైసీగా లేకుండా, అలా అని చెప్పి చప్పగా లేకుండా మీడియం స్పైసీగా మంచి ఫ్లేవర్తో రైస్ కానీ కర్రీ కానీ మొత్తం అన్ని టేస్ట్ బాగున్నాయి. ఎందుక నూతక్లో ఈ బిర్యానీ పాయింట్ అంత ఫేమస్ అనుకున్నాను. నూతక్ బిర్యానీకి పేరు తెచ్చిన వాళ్ళే వీళ్ళు ఇచ్చి పడేశారు అసలు. వర్త్ ట్రైయింగ్. ఫైనల్ టచ్లో వీళ్ళ రైతాకి స్పెషల్గా ఛార్జ్ చేస్తారంట, రైతాకి 10 రూపీస్ అంట. ఏముందో ఈ రైతాలో చూద్దాం. రైతా నార్మల్గానే ఉంది. వీళ్ళు దీనికి 10 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. దిస్ ఈస్ కళ్యాణ్ కౌండిన్యా సైనింగ్ ఆఫ్. ఫాలో వైరల్లీ ఫుడ్ ఫర్ మోర్ కంటెంట్. అసలు ఈ మటన్ పీసులు చూసారా ఎంత సాఫ్ట్ కుక్ అయినాయో, లోపలే దీని చుట్టూతో ఈ మూలుగు చుట్టూతో ఉన్న పీసులే లోపల బిర్యానీ రైస్లోనే. అసలు చూడండి పేస్ట్ అయిపోతుంది చేతిలో పీసులు.